అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో, గుండెల బొమ్మల్లోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో, కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా, నీ చెలిమే చిటికేసి నన్ను పిలిచే నీకేసి, నువ్వు చెవిలో చెప్పే ఊసుల కోసం నేను చేసే పరుగులు తీసి. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ ఊరేగే వెన్నెల దారుల్లో, నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో, నూరేళ్లకి సరిపోయే ఆశల్ని పండించగా, ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి, అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే, నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే
పొరపాటురా. అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. వారిన జీవితాలలో ఆమని చిగురించదా, మోము పైన చిరునవ్వులు చిందులేస్తూ ఉండవా. బీడువారిన భూమిలో నా వాన జల్లు కురియదా, నింగికేసి చూస్తూ ఉన్న రైతు ఆశను తీర్చదా. కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకునావా, కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకునావా. అలలకేమి అదరకుండా గమ్యం చేరదా. అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. నన్ను వాడిపోకుండా వాలిపోకురా సోదరా, ఓటమన్నది గెలుపుకేమో పూల బాటరా సోదరా. అలుపు ఎరుగని నీ జీవితంలో ఆనందమే నిండురా, అనుకున్నది సాధించడంలో రేయి పగలు కృషి చెయ్యరా. అందని ద్రాక్ష పుల్లనా అది అందుకుంటే చాలా తీయనా, అందని ద్రాక్ష పుల్లనా అది అందుకుంటే చాలా తీయనా. అందమైన జీవితంలో అడుగు వేయరా, అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. మంచి పనులతో నీ జీవితాన్ని మార్చుకోరా సోదరా, మహద్భాగ్యమైన ఈ జీవితాన్ని సుందరంగా మలుచుకో. ఈ జీవిత బాటసారికి ఇన్ని కష్టాలు ఎందుకో, కష్టాలలోనే జీవిత సారం ఉంది తెలుసుకో. అంతటి సూర్యుడికైనా తప్పలేదు రాహుకాలం, అంతటి సూర్యుడికైనా తప్పలేదు రాహుకాలం. అల్పజీవికైన కష్టకాలం తప్పదురా. అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. అందలేదనుకుంటే అది పొరపాటురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా.
స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై, రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై, పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై, పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై, ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై, గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే, గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా.
చేయి చేయి కలపరా చెలిని చేయా కదలరా చేయి చేయి కలపరా చెలిని చేయా కదలరా గుండె గుండెను రాసుకోని దండుగా నువ్వు సాగరా గుండె గుండెను రాసుకోని దండుగా నువ్వు సాగరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే
నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు మారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము
పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమీదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా నీ నవ్వులోని వేడుక ఓ ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవాలి ఈ చెరిని సాక్షిగా గానమే ఆగిపోని స్నేహాల తీరమే చేరువై రానివ్వు కలలే కనాలి నిజమే అవాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాట నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు
దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు, జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత మన జాతి పిత, దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు, శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు, ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సాగే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత. డొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు, ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే. అన్నపూర్ణ గారు స్టేజ్ పైకి రావాలి, అలాగే తిప్పమ్మ గారు వాళ్ళిద్దరు హోస్ట్ చేస్తున్నారు ఈరోజు. వారిద్దరిని స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను. మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ, జ్ఞాపకాలు శిలలు కరిగి అదలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ. మనం చదువుకున్న కళాశాల పూర్వ విద్యార్థుల హృదయపు వేళ. చదువుకున్న కళాశాల కళాశాల పూర్వ విద్యార్థుల హృదయపు వేళ. సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. మనం చదువుకున్న కళాశాల పూర్వ విద్యార్థుల హృదయపు వేళ. చదువులతో పెనవేసిన చక్కని సాహిత్యం,
ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం పాటలలో పాడుకున్న బరువైన అనురాగం పాటలలో పాడుకున్న బరువైన అనురాగం గుర్తు చేసుకుని మనసు పరుగుదించుకునే వేళ జ్ఞాపకాలు శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ మనం చదువుకున్న కళాశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ ఉన్నతంగా ఎదిగిన ఊరు మరువరాదని చదువుకున్న ఊరు బడి తీరి మరిచిపోలేమని ఉన్నతంగా ఎదిగిన ఊరు మరిచి రాదని చదువుకున్న ఊరు బడి తీరి మరిచిపోలేమని పనులన్నీ పక్కటెట్టి పరుగు పరుగు నచ్చాము పనులన్నీ పక్కనెట్టి పరుగు పరుగు నచ్చాము అందరినీ కలుపుకొని ఆత్మీయత నొందాము అందరినీ కలుపుకొని ఆత్మీయత నొందాము జ్ఞాపకాలు శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు కదిలిన వేళ మనం చదువుకున్న కళాశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ మనం చదువుకున్న కళాశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. అన్నపూర్ణ గారు మరి తిప్పమ్మ గారు వాళ్ళు స్టేజ్ పైకి వచ్చి ఇప్పటి నుంచి హోస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ శుభ ఆదివారం. అధ్యాపకులు మరియు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు చేసిన పూజ్యులైన గురువులందరికీ మరియు మిత్రులందరికీ మా స్వాగతం సుస్వాగతం. మిత్రులందరికీ మా స్వాగతం సుస్వాగతం. మీ అందరినీ మేము సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. 1995వ సంవత్సరం నుండి 2000 సంవత్సరం మధ్యకాలంలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పూర్తి గావించిన స్నేహితులు మరియు విద్యను అందించిన అధ్యాపకులతో చాలా సంతోషకరమైన సమయం మరియు మనందరం ఆనందించాల్సిన విషయం. ముందుగా మన గురువులందరికీ మా పాదాభివందనాన్ని తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మన ఇళ్లల్లో ఎన్నో పండుగల్ని జరుపుకుంటాం. అదేవిధంగా 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనందరినీ ఈ కలయిక కూడా ఒక పండుగలా భావించి ఈ సమావేశాన్ని మనమందరం కలిసి విజయవంతం చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సృష్టికి మనల్ని పరిచయం చేసింది తల్లిదండ్రులు అయితే మనకు విద్యను విజ్ఞానాన్ని అందించి జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి మార్గదర్శకులైన మన అధ్యాపకులకు పేరు పేరున ఈ రోజు వారికి మనందరం కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన గురువుల ముందు మనందరం ఎప్పుడూ చిన్నవాళ్ళమే. అధ్యాపకులకు దిశానిర్దేశం చేస్తూ విద్యార్థులు మరియు కళాశాల అభ్యున్నతికి కృషి చేసిన గౌరవనీయులైన భీమిరెడ్డి సారి గారిని గౌరవ అధ్యక్షుడిగా అధ్యక్షత వహించవలసిందిగా కోరుచు మన మిత్రులైన మంజునాథ్ వేదిక మీదకు పిలుచుకొని రావాల్సిందిగా కోరుచును.
హలో సార్ బిమ్మెట్ సార్ వస్తున్నాడు, రఘు పిలుచుకొస్తున్నాడు. వస్తున్నారు ఒకేసారి స్టేజ్ మీద సార్. మరి లేట్ అంత పెద్ద చేస్తారు. ఇక్కడనే దీపం పైన ఈ ముందర తీసుకో కింద ఆర్తి చాలు 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 పైన నిలబడుతుంది. అధ్యాపకులకు దిశానిర్దేశం చేస్తూ విద్యార్థులు మరియు కళాశాల అభ్యున్నతికి కృషి చేసిన గౌరవనీయులైన భీమ్రెడ్డి సార్ గారిని గౌరవ అధ్యక్షుడిగా అధ్యక్షత వహించవలసిందిగా కోరుచు మన మిత్రులైన మంజునాథ్ 1970లో బళ్ళారిలో ఉన్న వీరశైవ కాలేజీలో BA పూర్తి చేశారు. 1972లో ధార్వాడలో ఉన్న కర్ణాటక యూనివర్సిటీ నుండి MA కంప్లీట్ చేశారు. 1970 ప్రిన్సిపల్ స్థాయిలో 2006లో రిటైర్ అయ్యారు. మన కోటేశ్వరరావు సార్ గారిని సభాధ్యక్షులుగా సభకు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుచు మన మిత్రులైన తిప్పమ్మ మరియు రఘు కానీ ఆంగ్ల భాషను మనం మాట్లాడవలసి వస్తుంది. అంతటి ముఖ్యమైన ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడగలిగే విధంగా మనకు బోధించిన శ్రీ గురుదేవ్ సార్ గారిని వేదిక మీదకు తీసుకొని రావాల్సిందిగా మన మిత్రులైన కళావతి మరియు వన్ను స్వామి గారి కోరుచున్నాం. వెల్కమ్ సార్. గురుదేవ్ సార్ గారు టీచింగ్ ప్రొఫెషన్ నుంచి మన కాలేజీలోనే 1990 నుండి 2002 వరకు కొనసాగించినారు. తరువాత తాడిపత్రి జూనియర్ కళా విధానాన్ని అర్థవంతంగా తెలియజెప్పిన మన ఎకనామిక్స్ లెక్చరర్ గారైన బాలగురప్ప సార్ గారిని వేదిక మీదకు తీసుకుని రావాల్సిందిగా మన మిత్రులైన సుజాత మరియు నజీర్ గారిని కోరుతున్నాను. సార్ 2000 సంవత్సరంలో ఫిబ్రవరిలో పదవి విరమణ కావడం జరిగింది. అధ్యాపక వృత్తిని కలీమఠంలో టీచర్గా ప్రారంభించినారు. 1987 నుండి 89వ సంవత్సరం వరకు అధ్యాపక వృత్తిలో ఉంటూ MA డిగ్రీ సంపాదించారు. 1992లో అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ MPhil కూడా పూర్తి చేశారు. వారెవరో కాదు, మన శ్రీరామ్ సార్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ నమస్తే. 1990 నుండి 2000 సంవత్సరం మధ్య కాలంలో కళావతి మరియు సునీతారెడ్డి గారు సార్ గారిని తీసుకుని వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పడి ఉంది. అలాంటి నాటి చరిత్రను నేటి తరాన్ని చక్కగా
తెలియపరిచిన డాక్టర్ రమణ సార్ గారిని వేదిక మీదకు పిలుచుకొని రావాల్సిందిగా మిత్రులైన గొల్ల రామకృష్ణారెడ్డి వారిని మన జిల్లా అయిన అనంతపూర్లోనే రమణ సార్ గారు ప్రాథమిక విద్య నుండి పిహెచ్డి వరకు విద్యను అభ్యసించారు. పిహెచ్డిలో అనంతపూర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం సార్ గారు యోగా టీచర్గా కొనసాగిస్తున్నారు. మన ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో, అధికారానికి ఎలా చేరుకుంటాయో, మరి సమాజంపై రాజకీయ ప్రభావం ఎలా ఉంటుందో రాజకీయ శాస్త్రం, పొలిటికల్ సైన్స్, రాజకీయ సిద్ధాంతాలు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ వ్యవస్థలు మరియు సామాజిక న్యాయం గురించి తనదైన శైలిలో మనకు అర్థమయ్యేలా తెలియజెప్పిన డాక్టర్ చంద్రయ్య సార్ గారిని వేదిక మీదకు తీసుకుని రావాల్సిందిగా మన మిత్రులైన గిరిరెడ్డి మరియు లావణ్య గారిని కోరుతున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. కమ్ ఆన్ ఫ్రెండ్స్, గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. చంద్రయ్య సార్ గారు ప్రాథమికోన్నత విద్యను చిత్తూరు జిల్లాలో చదువుతున్నారు. ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు మదనపల్లిలో చదువుతున్నారు. ఎంఏ నుండి పిహెచ్డి వరకు తిరుపతిలో ఎస్సీ యూనివర్సిటీలో కొనసాగించారు. Please give him a big hand. Big applause. వెలిగించవలసిందిగా కోరుచు సరస్వతి పూజను చేయవలసిందిగా కూడా కోరుచున్నాం. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విశదే భవరోగిణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. భూపతి పరోపస్థం కర్మసాధ్యం విఘ్నదత యావత్ పూజా కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. సాక్షం శివన్ని సంయుక్తం మలినా యోగితం మయా గృహాణమంగళం దీపం త్రైలోక్యం దిగనాపహం భక్త్యాదీపం ప్రయత్స్వామి స్వామినా పరమాత్మనే దివ్యజ్యోతి నమస్తే. దీపారాధన శుభముహూర్తో సుప్రతిష్ఠితమస్తు. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహే తన్నో హంస ప్రచోదయాత్. సరస్వతి దేవ్యై నమః. కార్యక్రమాన్ని ఓంకారంతో స్టార్ట్ చేస్తాము. మూషికవాహన మోదకహస్త
సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం కవిత్వవారాశినశాకరాభ్యాం దౌర్భాగ్యదావాంబుధమాలికాభ్యాం దూరీకృతానంద విపత్తితాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమోకాశ్చ వాచాస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. దానికి మనము గుర్తుగా వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తాం. ముగ్గురు గురువులతో పాటు మనతో పాటుగా ఇంటర్మీడియట్ చదివిన 9 మంది మిత్రులు ఈ రోజున వారు మన మధ్య లేకపోవటం అనేది చాలా విచారించవలసిన విషయం. మన గురువులైన వెంగముని సార్, హర్షవర్ధన్ సార్, డాక్టర్ శ్రీనివాసమూర్తి సార్ మరియు మన మిత్రులైన సత్యనారాయణ ప్రసాద్, గణేష్ గురవ, శేఖర్ రాజ్, లింగారెడ్డి, వీరేష్, శాంతవీరమ్మ, మల్లేశప్ప, గోపాల్ రెడ్డి పాటిల్ ఈ రోజున వీరు మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఫ్రెండ్స్, మనమందరం లేచి నిలబడి 2 నిమిషాలు వారి కోసం మౌనం పాటిద్దాం. వేమిరెడ్డి సార్ గారిని తన విలువైన విషయాలను మాతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. సభకు వచ్చినటువంటి అధ్యాపకులు మరియు మిమ్మల్ని ఇప్పుడు విద్యార్థులు అంటే వల్ల మీరు తిడతారు సోదరి సోదరి థ్యాంక్ యూ. దాదాపు నేను రిటైర్డ్ అయ్యి 18 ఏళ్ళకి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి అనర్కాలంగా మాట్లాడంటే నేనేం మాట్లాడలేను ఎక్కువగా. ఎందుకు నేను కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను నా గురించి. 1957లో ఇదే కళాశాలలోనే ఇక్కడ చదువుకున్నాను. కర్ణాటక నుండి బళ్ళారి దగ్గర ఒక చిన్న కుగ్రామం ఉన్నాడు. అంటే అక్కడి నుండి ఇక్కడికి రావడం జరిగింది. రాయదుర్గం కూడా అప్పుడు చిన్నదే, చాలా చిన్నదే. అప్పుడు ఒక 5 జటగాలు, రిక్షాలు లేవు, ఏమి లేవు, 5 జటగాలు ఉండేవి ఎక్కువగా. తర్వాత ఇప్పుడు ఉండే పంచాయతీ ఆఫీస్ వరకే, కోర్టు వరకే ఊరు. అటువంటిది ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అటువంటి దీనిలో మేము వచ్చి ఇక్కడ ఫస్ట్ ఫారం చేద్దాము. ఫస్ట్ ఫారం అంటే 6వ క్లాస్. ఈ ఊళ్ళో ఉండే రూమ్లో చేరి ఆ లాస్ట్ ఉండే రూమ్ వరకు వదిలేవారు. అంటే హయ్యర్ సెకండరీ పియూసీ అంటే హయ్యర్ సెకండరీ అండ్ మల్టీపర్పస్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్. చూడండి ఎంత పెద్దది మాది పియూసీ. మీది ఓన్లీ ఎస్ఎస్సి, మీది. మాది హయ్యర్ సెకండరీ అండ్ మల్టీపర్పస్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ మాది. అంటే అప్పుడు మేము దాన్ని పాస్ కావడానికి ఎంత బాధపడ్డామంటే, మీకు ఇప్పుడు ఆ బాధ పెడితే మీరు స్ట్రైక్ చేస్తారు. 13 సబ్జెక్టులు మేము రాసిన ఇచ్చాము.
13 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ 13 రాయాలా. తెలుగు ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, కాంపోజిషన్ వేరే, ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్. ఇవన్నీ 1967లో పాస్ అయ్యి బళ్ళారికి పోయి బిఏలో ఉండి బిఏ చదివి అక్కడి నుండి ధారవాడ వెళ్ళాము. ధారవాడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉందో అప్పుడు కూడా జాబులు లేవు మాకు, అంత సులభంగా రాలేదు జాబులు. మళ్ళీ తర్వాత కష్టపడ్డాము, రెవెన్యూలో చేరినాము. రెవెన్యూలో చేరి వదిలిన తర్వాత మళ్ళీ లెక్చరర్ పోస్ట్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బ్యాక్వర్డ్ ఏరియా. అంటే నేను ఫస్ట్ జాయిన్ అయింది చిత్తూరు జిల్లా పుంగనూరులో జాయిన్ అయ్యాము. అక్కడ నాకు కొంత అనుభవం వచ్చింది. అక్కడ విద్యార్థులు ఎప్పుడు కూడా పోట్లాడుకునేవాడు. అక్కడ ఉండే ప్రిన్సిపాల్స్ కూడా ట్యాకిల్ చేసేవాడు, వాళ్ళు ఎట్లా ఏ విధంగా చేయాలా ఏమి అని. ఎప్పుడు కూడా 15 days కొన్నిసార్లు అక్కడ చాలా అల్లర్లు. అటువంటి వాటిని చాలా ట్యాకిల్గా మన అనంతపురం జిల్లా ప్రిన్సిపాల్ నాగరాజరావు అని ఉండే, ఆయన చాలా ఈజీగా ట్యాకిల్ చేసేవాడు అనమాట. ఇక ఆ విధంగా ఉండి అక్కడ కొంచెం అనుభవం అయిన తర్వాత రాయదుర్గం డిగ్రీ కాలేజ్కి 82లో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి మేమే స్టార్ట్ చేసింది కాలేజీని. అప్పుడు చన్మలప్ప గారని ఎమ్మెల్యే గారు ఉండేవారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెప్పేదానికి, సార్ బ్యాక్వర్డ్ ఉంది, మీరు చేయండి, కళ్యాణదుర్గం లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ కాలేజ్ స్టార్ట్ చేయండి అంటే ఆయన కేటీ తిప్పేస్వామి ఆయన పేరుతో, వాళ్ళ మామగారి పేరుతో 60,000 కట్టించి మేము వచ్చేసినాము. కట్టించిన తర్వాత నాదెండ్ల భాస్కర్రావు ఉన్నప్పుడు ఆయన, మీరు కాలేజ్ ఇస్తే నేను రాయదుర్గం పోతాను, లేకపోతే ఇక్కడే కూర్చుంటానని అక్కడ స్పీకర్ దగ్గర కింద కూర్చున్నాం. అప్పుడు శాంక్షన్ అయింది. ఆయన శాంక్షన్ అయింటుండే నాకు చెప్పంపించినాడు, ఫస్ట్ భీమిరెడ్డి శాంక్షన్ అయింది అని. చాలా సంతోషం సార్ అని చెప్పి అప్పుడు మేము డెవలప్ చేసినాము. తర్వాత దానికి కూడా ఐక్యరావు అని ప్రిన్సిపాల్ ఉండే అనంతపురం, ఆయన కూడా చాలా సహకారం అందించి చాలా డెవలప్ చేశారు. ఇది ఒక తొలి పలుకుల్లో నేను చెప్తాను. మొలి పలుకుల్లో మళ్ళీ నా అనుభవాలు నేను చెప్తాను. మిగతా కోటేశ్వరరావు గారిని మాట్లాడాలి.